అప్పుడు కూడా ఆ ఇద్దరి ఆట తీరును ఎక్కడా ముందుకు సాగనివ్వలేదు. ఇక్కడ విషయం ఒకటే, నాంచాకుతో కంటికి కనిపించినంత వేగంగా విన్యాసం చేసి అలరించడం, దాడి చేసిన ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడం వంటి క్రియలకు అతీతంగా ఒక చిన్న పింగ్ పాంగ్ బాల్ను సూటిగా ఆ చిన్న బల్ల మీద ఆడటం, నిపుణులైన ఆటగాళ్లను నివ్వెరపరిచేలా బ్రూస్లీ వాళ్ళ ఆటకు ఎదురెళ్లడం నిజంగా అతనికి మాత్రమే సాధ్యం. ఇక 2 ఫింగర్ పుషప్స్. పుషప్స్ తీయడం తెలుసు కదా, అది కూడా కష్టమే. స్కూల్ డెస్క్లో డ్రిల్ మాస్టర్ చేయించే ఉంటారు. ఇప్పుడు జిమ్లో మనం కసరత్తులు చేస్తూ ఉంటాం. శారీరక దృఢత్వం కోసం చాలా మంది, మరీ ముఖ్యంగా క్రీడాకారులు బస్కీలు చేస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా మల్ల యుద్ధం చేసే క్రీడాకారులైతే ఇది సర్వసాధారణంగా పాటిస్తూ ఉంటారు. దీక్షగా ఓ 50 వరకు పుషప్స్ తీస్తూ ఉంటారు కూడా. ఒంటి చేతి మీద పుషప్స్ కూడా చూసే ఉంటారు. మరి బ్రూస్లీ కేవలం చేతి వేళ్ల మీద మాత్రమే నేలకు అదుమి పెట్టి 100 పుషప్స్ తీసేవాడు. ఇప్పుడు అలాంటి వారు లేరని కాదు, విరామం లేకుండా శరీరాన్ని సౌకర్యవంతమైన భంగిమలో ఉంచకుండా, పుషప్స్ నియమాలను ఉల్లంఘించకుండా చేతి 2 వేళ్ల ఆధారంగా మొత్తం శరీరాన్ని పైకి కిందకి లేపి దించుతూ చేసే ఈ వ్యాయామం నిజంగా బ్రూస్లీ ట్రేడ్ మార్క్. 2 ఫింగర్ పుషప్స్ మాత్రమే కాదు, ఒక చెయ్యి ఆధారంగా 400 బస్కీలు, 2 చేతుల మీద 1500 పుషప్స్ చేస్తూ బ్రూస్లీ సునాయాసంగా వీటన్నిటినీ తన బెంచ్ మార్క్గా మార్చుకున్నాడు.